ఎందుకు ఈ వాగ్దానాలను మనం గట్టిగా పట్టుకోవాలా, ధ్యానం ఉండాలా అని చూస్తే, అపవాది ఎప్పుడూ కూడా నిన్ను వెనక్కి లాగేయాలని చూస్తాడు. చూద్దాం. హెబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38. హెబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 38. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అతను వెనక్కి తీసిన ఎడల ఆత్మకు అంటే ఏంటి? నీవు వెనక్కి ఒక్కసారి నన్ను నమ్ముకున్న తర్వాత నీవు వెనక్కే చూడకూడదు. ఒకసారి విశ్వాసంతో మొదలు పెట్టండి. ఎందుకంటే విశ్వాస యాత్ర చాలా కష్టము. మరి కనబడని దేవుడిని నమ్ముతూ కష్టాల్లో నష్టాల్లో వెళ్ళాలంటే నీవు విశ్వాసము నిజంగా నీకు ఉండాలి. విశ్వాసంతో చెప్పండి. కనబడని దేవుడిని వెంబడించాలంటే నిజమైన విశ్వాసం ఉండాలన్నాడు. యు నీడ్ అ రియల్ ఫెయిత్, యు నీడ్ టు బిలీవ్ ఇట్. అందుకే అంటాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవించును, కానీ అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. వాళ్ళు నమ్మలేదు కనుక పశ్చాత్తాపడుతున్నారు. మీ పిల్లలు ఆనందపడతారు, ఎందుకంటే వాళ్ళు వెనక్కి వాళ్ళు వెంబడించలేదు. దే డిడ్ంట్ గో, దే డ్రా బ్యాక్. వాళ్ళు వెంబడించలేదు ఈ దేవుణ్ణి. వాళ్ళ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోలేదు. ద డెవిల్ వాంట్స్ టు పుల్ యూ బ్యాక్. ఎందుకంటే వాడికి తెలుసు ఈ దేవుణ్ణి వెంబడిస్తే నదుల్లాంటి ఆశీర్వాదాలు వస్తాయని. వేడి కలిగినను వాళ్ళకి అంటే ఎండ ఉన్నా వాళ్ళకి చలనం ఉండదంట. వర్షం రాకపోయినా దాంతో సంబంధం లేదంట. నదుల్లా బ్లెస్ అయిపోతా ఉంటారంట. అందుకే అంటాడు, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఇన్ ద వరల్డ్, లోకములో ఎవరికేం జరగనే నువ్వు మటుకు నదిలా ఆశీర్వాదం పొందుతానే ఉంటావు. ఎండిపోతా ఉంటారు అందరూ కరువుల్లో. ఎస్, నువ్వు ఇంత కూడా ఎండవంట. రివర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇంత గొప్ప ఆశీర్వాదాలని మరి పొందడం అంటే వాడికి ఇష్టం ఉండదు. హెబ్రోలు 10వ అధ్యాయము 35, 36. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. ఎప్పుడైతే ఈ దేవుని గట్టిగా పట్టుకుంటావో ఎలాంటి బహుమానం అంట? నదుల్లాంటి ప్రవాహము గల ఆశీర్వాదాలు పొందుకుంటావంట. నాకు తెలుసు, లేట్ అయినా పర్లే, వాగ్దానాన్ని పట్టుకుంటే గొప్ప బహుమానం కలుగుతుందని. యూ విల్ గెట్ ఎ గ్రేట్ రివార్డ్. జస్ట్ టేక్ ఇట్. ఈ వాగ్దానం నాది. రిసీవ్ దిస్ ప్రామిస్ అండ్ క్లెయిమ్ ఇట్. ఇది నా వాగ్దానము. దాన్ని అడిగి పొందుకోవాలన్నమాట. దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. గ్రేట్ రికంపెన్స్ ఆఫ్ రివార్డ్, నాట్ స్మాల్ రివార్డ్. ఏ బహుమానం అంట? గొప్ప బహుమానం. అందుకే ఎవరితోటి పని లేదు నీకు. ఎవరి నమ్మినా నమ్మకపోయినా ఎవడ మాట్లాడుతున్నా అనవసరం. ఆ వాగ్దానము నేను, దేవుడు. ఇంకెవరన్నా కావాలా నీకు? నది ఉంటే యూ డోంట్ నీడ్ టు కోవెట్ ఎనీబడీస్ వాటర్. యూ హ్యాడ్ ఎ రివర్. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. కొంతకాలం వస్తారు చర్చికి, మానేస్తారు. కొంతకాలం ప్రార్థన చేస్తారు, మానేస్తారు. కొంతకాలం పొద్దున్న లేచి బైబిల్ చదువుతారు, మానేస్తారు. కష్టాలు ఎక్కువైపోయి ఇప్పటికి. అందుకనే వెనక్కి వెళ్ళకూడదంట. గాడ్ డజంట్ వాంట్ యూ టు గో బ్యాక్. మీ కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా ఏం కలుగుతుందంట? గొప్ప బహుమానం. చదువు తర్వాత వచ్చిన. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై అంటే ఏంటి? నువ్వు విశ్వాసాన్ని, ధైర్యమును విడిచిపెట్టగా అలాగే గట్టిగా పట్టుకుంటావే, అది దేవుని చిత్తం అంట. ఈ రోజు నీ కష్టములో, నీ బాధలో ఇంకా దేవుని నమ్ముతున్నావే, ఆ ధైర్యము నీకు ఉండాలని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నువ్వు పాస్ అవుతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు లెక్క. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ధైర్యముతో పాటు ఇంకేం కావాలంట? ఓరిమి, పేషెన్స్. Sometimes God wants you to have patience. Be patient and hold on to the promise. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో, ఓరిమితో ఉండు. గొప్ప బహుమానం అంట, గ్రేట్ రివార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని. చూడండి, మేలు చేయుట యందు విసుగక యుందము. ఎందుకు విసుకొస్తుంది? మేలు చేస్తావు కానీ నీకేం రాదు. ఎలాగుంటుంది? నువ్వు అనుకుంటున్నావు పోతుందేమో అని. ఒక్కటి కూడా పోదు. ఒక్క ప్రార్థన పోదు. నువ్వు చదివిన బైబిల్ ఒక వచనం, ఒక సెకండ్ కూడా వేస్ట్ అవ్వదు. చదువుతావు ఏం జరగదు. ప్రార్థిస్తావు ఏం జరగదు. మంచి పనులు చేస్తావు, నీతి పనులు చేస్తావు. మనము మేలు చేయటం విసుకక యుందుము. చూడు ఏమొచ్చింది నీకు? ఏమీ రాలేదు. ఏం మేలు చేసావు చూడు. ఇంకొక రోజు గనక నీవు ఆ ఓపికతో ఆ పని చేస్తే గొప్ప బహుమానం వచ్చేది. దే విల్ వాంట్ టు గివ్ అప్. మేలు చేతి విసుకక యుందము, మనమేమో అలయక మేలు చేసితమేమి.
అలసిపోకూడదండి. అప్పుడప్పుడు ప్రార్థించి విశ్వాసాన్ని గట్టి పట్టుకుని నమ్మి 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 ఏం చేస్తామంటే పరిస్థితులు చూసి నీ మనసు అలసిపోతుంది. ఇంకా నమ్మడం నా వల్ల కాదా. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీరు విసకక అలయక నూతన సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు మీకు. యేసు ప్రభువు కూడా మానసికంగా అలసిపోయారు. ఒక పక్కన యూదులతో ఏగి 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 లాస్ట్కే సిలువ మీదకి వెళ్ళాలంటే అమ్మో ఆయన మనసుకి ఇంకా నా వల్ల కాదు ప్రభు అన్నాడు. అయినప్పటికీ ప్రార్థించాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఒక దూతను పంపించి ఏమిచ్చాడు? బలాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆ గొప్ప బహుమానాన్ని పోగొట్టకుండా పరిశుద్ధాత్ముడు మీకు నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు. హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్. కీప్ వెయిటింగ్, కీప్ బిలీవింగ్ గాడ్. 2 యంత్రాలు మేలు చేయగా ఏం చేస్తాడంట? విసుకిస్తాడంట. ఇంకొకటి అలసిపోయేటట్టు చేస్తాడంట. హి విల్ మేక్ యూ టైర్డ్. ఎంత ప్రార్థించినా ఫలం రాకపోయేటప్పటికి, ఎంత ప్రవచించినా ఏమి అసలు ఎక్కడ ఏం మార్పు రావట్లేదు, అలసిపోతాను అన్నమాట. ఎవరైతే నీ పరిస్థితిని చూసి అలయక విసకక ఇంకా వారు ముందుకెళ్ళిపోతూ ఉంటారో గొప్ప బహుమానం పొందుకుంటారంట. ఏం చెప్తున్నాడంటే తగిన కాలమందు పంట కోతుము. యూ విల్ రీప్ ద హార్వెస్ట్. తగిన కాలమందు. ఎందుకు అందరూ ఆశీర్వదించబడలేదంటే ప్రతి ఒక్కడూ విసుకుపోయాడు, ఇంకొకటి అలసిపోయాడు. హీ ఫెయిల్. ఎందుకంటే దానికి తగ్గ బలమైన ఆహారము నీకు పెట్టబడలేదు కనుక. ద షీప్ ఆర్ నాట్ రైట్లీ ఫెడ్ బై ద షెపర్డ్. గొర్రెలకు అలయకుండా విసకకుండా ఉండడానికి తగిన ఆహారము పెట్టబడలేదు. ఈ వాక్యం వింటున్న వారందరూ బలముతో పంట కోసుకొని తీరతారు. తండ్రి, అవును, ఈరోజు మేము ఆశీర్వదించబడతామా లేదా ఎండిపోయి ఆరిపోయి అయ్యా మరణ భయముతో బతుకుతున్నటువంటి నీ బిడ్డలను జల ప్రవాహము లాంటి నదుల్లాంటి ఆశీర్వాదములతో నీవు ముంచెత్తబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ సంఘము ప్రవాహము వలె ఆశీర్వదించబడాలని నీవు కోరుకుంటున్నావు గనక ఈ రోజు నుంచి బ్లెస్ దెమ్ అండ్ హీల్ దెమ్. గొప్ప అద్భుతాలు వారి జీవితంలో చేయండి. జలము లాంటి స్వస్థత, నది లాంటి సంపూర్ణ స్వస్థత వారి జీవితాల్లో దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.